సహస్రం అంటే సాధారణంగా వాడుకలో 1000 అనేటువంటి అర్థం ఉంది గానీ, వేదంలో మాత్రము శతము, సహస్రము ఈ 100, 1000, లక్ష అనేటువంటి వాటిని అనంతము, ఇన్ఫినిటీ లెక్కలేనంత అనేటువంటి అర్థంలో వాడుతూ ఉంటారు. లెక్కలేనన్ని నామాలతో నేను భగవంతుని పూజ చేశాను. అనంతంగా భగవంతుని పూజ చేశాను. భగవంతుని నా యందు అపారమైనటువంటి కరుణ గుప్పించే విధంగా నేను పూజ చేశానంటానికి ప్రతీకగా చేసేటువంటి అర్చనే సహస్రనామార్చన ఈ కారణం చేతన అవుతోంది అని చెప్పనంటారు. అందుకనే ఎవరైనా సరే ఏ దేవునైనా సరే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందే విధంగా అర్చించాలి అనుకునేటువంటి సందర్భాల్లో వాళ్ళకి బాగా ఉపకరించేటువంటివి సహస్రనామాలు. ఏ దేవతనైనా సరే నిత్యము కూడా సహస్రనామంతో గనక అర్చన చేస్తూ వచ్చినట్లయితే గనక ఆ దేవతానుగ్రహాన్ని త్వరగా పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఆ క్రమంలో బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని త్వరితగతిన మనకు అందించేటువంటి సాయి సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం అఖండ సచ్చిదానందాయ నమః. ఓం అఖిల జీవవత్సలాయ నమః. ఓం అఖిల వస్తు విస్తారాయ నమః. ఓం అగ్వారాజ్ఞాభివందితాయ నమః. ఓం అఖిల వేదన ఓం అఖిలాండే స్వరూపో పిండే పిండే ప్రతిష్ఠితాయ నమః. ఓం అగ్రణ్యై నమః. ఓం అగ్రభూమ్నే నమః. ఓం అగణిత గుణాయ నమః. ఓం అమోఘ సన్నివర్తినే నమః. ఓం అచింత్య మహిమ్నే నమః. ఓం అచలాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అజాయ నమః. ఓం అమతశత్రవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధానాం చక్షురున్మీలనక్షమాయ నమః. ఓం అజన్మస్థితినాశాయ నమః. ఓం అణిమాదివిభూషితాయ నమః. ఓం అత్యున్నత ధునిజ్వాలామాన్యయైవ నివర్తకాయ నమః. ఓం అచ్యుల్పణ మహాసర్పాదపి భక్త సురక్షిత్రే నమః. ఓం అతితీవ్రతవస్తప్తాయ నమః. ఓం అతినమ్ర స్వభావకాయ నమః. ఓం అన్నదాన సదానిష్టాయ నమః. ఓం అతిథిభుక్త శేషభుజే నమః. ఓం అదృశ్యలోక సంచారిణే నమః. ఓం అదృష్టపూర్వదర్శిత్రే నమః. ఓం అద్వైత వసుతత్వజ్ఞాయ నమః. ఓం అద్వైతానందవర్షకాయ నమః. ఓం అద్భుతానంద శక్తయే నమః. ఓం అధిష్టానాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం అధర్మోరుతరుక్షేత్రే నమః. ఓం అధియజ్ఞాయ నమః. ఓం అధిభూతాయ నమః. ఓం అధిదైవాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం అనంతనామ్నే నమః. ఓం అనంతగుణభూషణాయ నమః. ఓం అనంతమూర్తయే నమః. ఓం అనంతాయ నమః. ఓం అనంతశక్తి సంయుతాయ నమః. ఓం అనంతాశ్చర్యవీర్యాయ నమః. ఓం అనర్హకతిమానితాయ నమః. ఓం అనవరత సమాధిష్టాయ నమః. ఓం అనాథ పరిరక్షకాయ నమః. ఓం అనన్య ప్రేమ సంహృష్ట గురుపాద విలీన హృదే నమః. ఓం అనాదృతాష్ట సిద్ధయే నమః. ఓం అనామయ పరప్రదాయ నమః. ఓం అనాధిమత్పర బ్రహ్మణే నమః. ఓం అనాహత దివాకరాయ నమః. ఓం అనిర్దేశ్య వపుషే నమః. ఓం అనిమేషేక్షిత ప్రజాయ నమః. ఓం అనుగ్రహార్థమూర్తయే నమః. ఓం అనువర్తిత వేంకుశాయ నమః. ఓం అనేక దివ్యమూర్తయే నమః. ఓం అనేకాద్భుత దర్శనాయ నమః. ఓం అనేక జన్మజం పాపం స్మృతిమాత్రేణ హారకాయ నమః. ఓం అనేక జన్మ వృత్తాంతం సవిస్తారముదీరయతే నమః. ఓం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదారణాయ నమః. ఓం అనేక జన్మ సంసిద్ధ శక్తి జ్ఞాన స్వరూపవతే నమః. ఓం అంతర్బహిశ్చ సర్వత్ర వ్యాప్తాఖిల చరాచరాయ నమః. ఓం అంతర్హృదయ ఆకాశాయ నమః. ఓం అంతకాలేపి రక్షకాయ నమః. ఓం అంతర్యామిణే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం అన్నవస్త్రేప్సిత ప్రదాయ నమః. ఓం అపరాజిత శక్తయే నమః. ఓం అపరిగ్రహ భూషితాయ నమః.
ॐ अपवर्गप्रदात्रे नमः ॐ अपवर्गमयाय नमः ॐ अपान्तरात्मरूपेण सष्टुरिष्टप्रवर्तकाय नमः ॐ अपावृतकृपागाराय नमः ॐ अपारज्ञानशक्तिमते नमः ॐ अपार्थिवदेहस्ताय नमः ॐ अपापुष्पनिबोधकाय नमः ॐ अप्रपञ्चाय नमः ॐ अप्रमत्ताय नमः ॐ अप्रमेयगुणाकराय नमः ॐ अप्राकृतवपुषे नमः ॐ अप्राकृतपराक्रमाय नमः ॐ अप्रार्थितेष्टदात्रे नमः ॐ अब्दुलादिवरागतये नमः ॐ अभयं सर्वभूतेभ्यो ददामीति व्रतिने नमः ॐ अभिमानातिदूराय नमः ॐ अभिषेकचमत्कृतये नमः।